నమస్కారం అండి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి హిందూ ఇల్లు లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున చేసుకునే వరలక్ష్మి వ్రతం మహిళలకు అత్యంత పవిత్రమైనది. అయితే ఈ వ్రతాన్ని అసలు ఎందుకు చేసుకోవాలి? దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏంటి? ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాలన్నీ ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వ్రతం వెనుక ఉన్న పురాణ గాథ. వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత గురించి స్వయంగా పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. మగధ రాజ్యంలో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె అత్తమామలను భర్తను దైవంగా భావించి సేవించేది. ఆమె భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఒక రాత్రి చారుమతి కలలోకి వచ్చింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది. అమ్మవారి ఆదేశం ప్రకారం చారుమతి పొరుగున ఉన్న మహిళలతో కలిసి భక్తితో వరలక్ష్మి వ్రతం చేసింది. పూజ ముగిసేసరికి ఆమె ఇల్లు, పూజలో పాల్గొన్న అందరి ఇల్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయాయి. అప్పటి నుండి ఈ వ్రతం సాంప్రదాయంగా మారింది. అసలు ఎందుకు చేసుకోవాలి? సరే, ఈ వ్రతాన్ని మనం ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, అష్టలక్ష్ముల అనుగ్రహం. వరలక్ష్మి అంటే కేవలం ఒక లక్ష్మి కాదు. వరలక్ష్మిని పూజిస్తే ధన, ధాన్య, ధైర్య, శౌర్య, విద్య, కీర్తి వంటి అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుంది. సెకండ్ పాయింట్, కుటుంబ సౌభాగ్యం, దీర్ఘ సుమంగళి ప్రాప్తి. మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం, పిల్లల కోసం, కుటుంబ ప్రశాంతంగా ఉండటం కోసం ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారు. థర్డ్ పాయింట్, పాజిటివ్ ఎనర్జీ. శ్రావణ మాసంలో ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఇల్లు శుభ్రం చేసి తోరణాలు కట్టి అమ్మవారిని పూజించడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడుతుంది. సింపుల్గా ఎలా చేసుకోవచ్చు? చాలామంది వ్రతం అంటే పెద్ద ఖర్చు, ఎంతో కఠినమైన నియమాలు అనుకుంటారు. కానీ లక్ష్మీదేవికి కావాల్సింది అలంకారాలు కాదు, నిశ్చలమైన భక్తి. తోకలేని కొబ్బరికాయతో కలశం పెట్టి ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చి అమ్మవారి కథ చెప్పుకుంటే చాలు, ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. చూశారు కదా, వరలక్ష్మి వ్రతం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అదొక పవిత్రమైన నమ్మకం. ఈ శ్రావణ శుక్రవారం నాడు ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే జయలక్ష్మి అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై మహాలక్ష్మి. జై జై మహాలక్ష్మి.